వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆది ఆంధ్ర జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల శాతం 1 కంటే ఎక్కువ పెంచాలని డిమాండ్ చేసిన ఆది ఆంధ్రులు ఎస్సీ ఆది ఆంధ్ర కులాన్ని గతం మాదిరిగానే ప్రస్తుతం కొనసాగించాలని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం 1 కంటే ఎక్కువ పెంచాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఆది ఆంధ్రులు కదం తొక్కుతూ శ్రీకాకుళం చెలో కలెక్టరేట్ తో నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బృందానికి వినతి పత్రం సమర్పించారు. జనాభా తగ్గట్టు రిజర్వేషన్ పెంచాలి, జనాభా తగ్గట్టు రిజర్వేషన్ పెంచాలి, రిజర్వేషన్ శాతం పెంచాలి, వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయాలి. ఈ సందర్భంగా ఆది ఆంధ్ర జిల్లా కన్వీనర్ ఎర్ర చరపతిరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, దీనివల్ల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన తమలాంటి ఉపకులాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆది ఆంధ్ర ఉపకులాన్ని ఎస్సీ డీగా గతంలో చల్లప్ప కలెక్టర్ కాలంలో నుండి నేటి వరకు కొనసాగుతుందని, వాటిని అదే స్థానంలో కొనసాగించాలని కోరారు. ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన 1% రిజర్వేషన్ శాతం నుంచి పెంచాలని కోరారు. ఆది ఆంధ్రాలు కటిక పేదరికంతో రిక్షా కార్మికులను, విధి విక్రయాలు, అరటిపళ్లు రోడ్లపై అమ్మేవారు జీవనం కొనసాగిస్తున్నారని, విద్యా ఉద్యోగాల్లో నేటికి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ శాతం పెంచడం ద్వారా ఆది ఆంధ్రుల అభివృద్ధికి తోడ్పాటు కలిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. ఈ రోజు మా ఆంధ్ర కులంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా కలెక్టరేట్ కు వచ్చి కమిషన్ ముందు మా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. మా ఆది ఆంధ్ర కులమును ఎస్సీ డీగా కేటాయించాలి. గతంలో చల్లప్ప గారు కలెక్టర్ ఉండేటప్పుడు ఎస్సీ డీగా ఇవ్వడం జరిగింది. అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎస్సీ డీగా కొనసాగించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి మా వాళ్ళు సంబంధించి డిగ్రీ చదువుకుని మెట్లు ఎక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిరసనాసులుగా ఉన్నారు. చదువు లేని వాళ్ళు అత్యధిక మంది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చెంటు భూమి కూడా 97% మందికి లేని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే బృందం మా జనాభా సంబంధించి ఆది ఆంధ్ర తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో ఏర్పాట్లలో పాల్గొన్న ఎమ్మెల్యే గుండుశంకర్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు. 80 అడుగుల రోడ్డులోని కేంద్ర మంత్రి నివాసంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని ముందస్తు సన్నాహక ఏర్పాట్లపై ఎమ్మెల్యే శంకర్ పార్టీ శ్రేణులకు సోమవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో, డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించుకుని బుధవారం ఉదయం 10:30 కల్లా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలని చెప్పారు. ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దేశవ్యాప్తంగా సిక్కోలు వాణి వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడుకు తన సొంత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి గౌరవాన్ని పెంచేలా ఈ వేడుకలు నిర్వహించాలని, సుమారు 5,000 మందితో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే గుండుశంకర్ చెప్పారు. కార్యక్రమంలో కళింగ కోమటి సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం గార మండలం అంపోలు పంచాయతీ పరిధిలో జిల్లా వెలమల సంఘం ఆధ్వర్యంలో వెలమల వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఆదివారం గార మండలం అంపోలు పంచాయతీ పరిధిలో జిల్లా వెలమ సంఘ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఐకమత్యంగా ఉంటేనే సమాజంలో అన్ని విధాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. వెనుకబడిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతిభ కలిగిన వారికి వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని తెలిపారు. శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, గుండుశంకర్లు మాట్లాడుతూ
వెలమ సంక్షేమ భవనం నిర్మాణంతో పాటు వసతులు సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. ఐఏఎస్ పరీక్షల 2వ స్థానం సాధించిన గొల్లంగి సతీష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, పిఎస్ఎస్ అధ్యక్షులు కింజరాపు ప్రసాద్, విశ్రాంత ఏఎస్పీ కింజరాపు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యంలోని తూర్పు కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న కొండపల్లి శ్రీనివాస్ మరియు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కంచరాం గ్రామంలో శనివారం నిర్వహించిన తూర్పు కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాపు నేతల మంత్రి శ్రీనివాస్ మరియు కలిసెట్టి అప్పలనాయుడిని సుడా చైర్మన్ రవికుమార్ ని వారు ఘనంగా సన్మానించారు. తూర్పు కాపు సామాజిక వర్గ సంక్షేమానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. జిల్లా నలుమూలల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, వివిధ స్థాయిల్లో ఉన్న వ్యక్తులు పాల్గొని సందడి చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, సామాజిక వర్గ అభ్యున్నతితో పాటు ఇతర అంశాల గురించి చర్చించారు. సోమవారం శ్రీకాకుళం పెద్దరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనికులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సోమవారం శ్రీకాకుళం పెద్దరెల్లి వీధిలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆఫీస్ ఆవరణలో జిల్లా మాజీ సైనికుల సమావేశం నిర్వహించినట్లు మాజీ సైనికుల సమైక్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. సమావేశంలో ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిగా తనకు 3 ఏళ్లు పూర్తయిందని, దీనికి సహకరించిన మాజీ సైనికులకు, వీరనారీమణులకు ధన్యవాదాలు తెలిపారు. సభలో హాజరై తన ఈ ప్రయాణంలో సహకరించిన సింగుపురం మాజీ సైనికుల ప్రెసిడెంట్ పొట్నూరు గోవిందరాజుని, సతివాడ మాజీ సైనికుల ప్రెసిడెంట్ తాళ్ల పాపారావుని, రాజాం మాజీ సైనికుల ప్రెసిడెంట్ నర్రంశెట్టి సురేష్ తదితరులను సత్కరించారు. ఇంకా ముఖ్యంగా ఆందలవలస మాజీ సైనికుల ప్రెసిడెంట్ సోర అవతారం మాజీ సైనికుల సేవలో తన 30 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని విరమిస్తున్న సందర్భంగా ఆయనకు జిల్లా మాజీ సైనికుల తరపున దుస్సాలువ కప్పి ఒక మెమరాండంతో సత్కరించారు. ఇంకా తనకు వెన్నంటి ఉన్న పాతపట్నం, పలాస, డోకులపాడు, ఇబ్రహీంబాద్, కనిమెట్ట మాజీ సైనికుల ప్రెసిడెంట్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇంటరాక్షన్ లో ముఖ్యంగా ఇటీవల జిల్లాలో మాజీ సైనికుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, అవి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడం సమంజసం కాదని సభ్యులు హితవు పలికారు. అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీకాకుళం క్యాంటీన్ త్వరలో లిక్కర్ కు కూడా సెల్ఫ్ సర్వీస్ అవుతుందని తెలిపారు. అలానే ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ నుంచి బస్సు కాంప్లెక్స్ కి, అలాగే ఎంపనర్మెంట్ హాస్పిటల్ జెమ్స్ కు వెళ్లడానికి ఈ రిక్షాని డిప్యూటీ జనరల్ ఆఫీసర్ ఇస్తారని భరోసా ఇచ్చారు. ఇంకా శ్రీకాకుళంలో పెన్షనర్స్ సౌలభ్యం కోసం ఒక స్పెర్స్ సెంటర్ ఏర్పాటు కూడా అయ్యే అవకాశం మెండుగా ఉందని, అలాగే రాగోల్లో ఇంటిగ్రేటెడ్ సైనిక్ భవన్ నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇంకా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ శ్రీకాకుళంలో ఉన్న 2 వేకెన్సీలు సూపర్వైజర్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లను పూరించమని రాష్ట్ర డైరెక్టర్ సైనిక వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డికి లిఖితపూర్వకంగా తెలియజేసుకుందామని అధ్యక్షులు సభకు వివరించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్, వెటరన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, హానరరీ ప్రెసిడెంట్లు లక్ష్మణరావు, తర్రా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కుల వర్గీకరణపై వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దింకర్. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా డిసెంబర్ 16 సోమవారం
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై ప్రజలు, ఉద్యోగులు, వివిధ కుల సంఘ నాయకుల నుండి అభిప్రాయాలు, వినతులు స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి సూచనలు, సలహాలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా విస్తీర్ణం, జనాభా, కులాల వారీగా ఉన్న జనాభా గణాంకాలు, జిల్లాలో ఉన్న కులాల వారీగా గణాంకాలు వివరించారు. ఉపాధి కల్పన, ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా పరిషత్, పోలీస్ కార్యాలయాల్లో అమలును వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కృష్ణమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి గడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఈదుపురం గ్రామ సమీపంలో చోరీ. ఇచ్చాపురానికి చెందిన లండన్ నీలవేణి ఇచ్చాపురం నుంచి ద్విచక్ర వాహనంపై కవిటి వెడుతుండగా ఈదుపురం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆ మెడలో నుండి 3 తులాల పుస్తల తాళ్లను అపహరించాడు. వివరాల్లోకి వెళితే ఇచ్చాపురం బెల్లుపడకు చెందిన నీలవేణి తమ కుమార్తె కలిసి సొంత పనిపై కవిటి మండలం ఎమ్మెల్యే బెందాళం అశోక్ వద్దకు వెళుతున్నారు. అయితే ఈదుపురం సమీపంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి నీలవేణికి కవిటి మండలానికి ఎలా వెళ్లాలి అని అడిగాడు. నీలవేణి ఆ వ్యక్తికి ఎటు వెళ్లాలో చెప్తుండగా ఇంతలోనే పథకం ప్రకారం ఆ మెడలో ఉన్న పుస్తక తాడును లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.